టు డే 7 ఆర్ పార్ట్ 7 మీరు ఏదైనా అనుకోండి. సర్లేండి, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకే లెట్స్ చిల్ అవుట్. మామ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి షెల్ అంటే ఏంటి, అసలు టర్మినల్ అంటే ఏంటి, బ్యాష్ అంటే ఏంటి, ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి టర్మినల్ అంటే ఒక బ్లాక్ స్క్రీన్లో ఒక కర్జరు తప్ప ఏం ఉండవు, అదే టర్మినల్. షెల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షెల్ అనేది మీకు కనపడదు, బట్ అది లేకపోతే ఖాళీ లినక్స్లో ఒక కమాండ్ కూడా రన్ కాదు. అంటే అర్థం చేసుకుందామా, మీరు ఎప్పుడైతే కోడ్ అంతా కొట్టి కంపైల్ చేస్తారు కదా, జస్ట్ కంపైలర్ లేకపోతే మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఇంటర్ప్రిటర్ లేకపోయినా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇది ఎలాగైతే మధ్యలో బైట్ కోడ్కి మిషన్ లాంగ్వేజ్కి మారుతూ ఉంటుందో సేమ్ అలాగే షెల్ అనేది నాట్ విజిబుల్ ఫర్ అస్, బట్ ఇట్స్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అని చెప్పచ్చు అనమాట. బ్యాక్ ఎండ్లో ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకున్నట్టయితే మీకు షెల్ అనేది అర్థమైపోయింది, అది టర్మినల్ అనేది కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాష్. ఈ బ్యాష్ని ఎవరయ్యా కనిపెట్టిందంటే స్టీఫెన్ బాన్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది ఏమోలే, స్టీఫెన్ బాన్. ఈ స్టీఫెన్ బాన్ అనే వ్యక్తిలో బీ ఉంటుంది కదా, ఆ బీని తీసుకొచ్చి బ్యాష్కి పెట్టాడు. ఏ అంటే అగైన్ ఇంకొకసారి చేయమ్మా అన్నట్టు. ఎస్హెచ్ అనేవి షెల్లులో ఫస్ట్ అక్షరాలు, ఎస్హెచ్ అనేవి తీసుకొచ్చారు దానికి. దీన్నే బ్యాష్ అంటారు. ఈ బ్యాష్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, బ్యాష్ అంటే బౌన్ అగైన్ షెల్. ఈ షెల్ని వచ్చేసి చాలా ఇంప్రూవ్ చేసి మరీ క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు అది ఖాళీ లినక్స్లో డిఫాల్ట్గా ఉంటుంది మనకి కమాండ్ సిస్టమ్స్లో, టెర్మినల్లో. అదే కంపైలర్ గాను ఇంటర్ప్రిటర్ గాను మీకు వర్క్ చేసిద్ది. ఓకే, చేసి చాలా యూజ్ ఉందన్నమాట దీనిలో. దీన్ని స్క్రిప్టింగ్ యూజ్ చేస్తారు. మోస్ట్ ఫ్రెండ్లీ ఇన్ ఖాళీ లినక్స్, బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అయ్యింది బ్యాష్ అనేది. తర్వాత దీంతో చాలా ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ టూల్స్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట నీట్గా. ప్రస్తుతానికి నాకైతే ఇంతవరకే తెలుసు, నాకు తెలిసినంతవరకు మీకు చెప్తా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బాయ్. మరి మనం 21st కలుద్దాం. బాయ్.